హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే డిసెంబర్ 24వ తారీఖు మనం అయితే చూసుకున్నట్టయితే ఈరోజు మంగళవారం. ఈరోజు అయితే మనం రావడం జరిగిందండి కర్నూలు సిటీ. ఇక్కడ నుంచి నేను మొన్న ఒక వీడియో చెప్పినాను కానీ ఇక్కడ నుంచి సుమారుగా 47 కిలోమీటర్ల డిస్టెన్స్లో మన వెహికల్ క్రేటా అయితే మొన్న పెట్టిన వెహికల్ అయితే ఈరోజు అయితే సమస్య సాల్వ్ అయిందండి. కర్నూలుకి చెందిన ఒక అన్న అయితే అన్నకు హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. ఆ అన్న యొక్క కృషి ఫస్ట్ నుంచి మనకి ఇప్పటి వరకు సాయం చేస్తున్నాడు. కానీ అన్నకున్న గొప్ప మనస్తత్వం ఏంటంటే అన్న పేరు కానీ అన్న ఫోటో కానీ ఏది కానీ వాడకని చెప్పడం జరిగింది. మనకైతే ఈరోజు వాళ్ళ సొంత వాహనంలో మనల్ని అయితే పొద్దున 7 గంటల 8 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు అయితే మనల్ని మనతోటే ఉండి మనకు బిర్యానీ తినబెట్టి పని సాల్వ్ అయిపోయింది. దాని స్టోరీ చెప్తాను. ఫస్ట్ అన్న గురించి చెప్పాలి, పేరు కూడా చెప్పగలడు. అన్న మీ యొక్క మంచి హృదయానికి చాలా హ్యాట్స్ ఆఫ్ అన్న. మన కస్టమరే అన్న, కానీ ఈ విధమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి దేవుడు మనస్ఫూర్తిగా వాళ్ళకు అనుకున్నది అన్నీ కలిగించాలని కోరుకుంటూ ఈరోజు అయితే నేను కొండారెడ్డి గుడ్డు ముందు అయితే వీడియో తీస్తున్నానని చూడండి. ఈరోజు డిసెంబర్ 24 మంగళవారం. మొత్తం మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల, అందరి ఆశీస్సులతో నేనైతే ఒక మన ఈ చిన్న జీవితంలో మన పైసలు మనం సంపాదించేదంతా 10,000 5,000 ఇవి కుప్ప చేసి 6 లక్షలు కావాలంటే అది ఒక పెద్ద కొన్ని రోజులు పడుతుంది. నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. సమస్య అనేది 99% సాల్వ్ అయిపోయింది. ఇక మీకు ఆ స్టోరీ కూడా చెప్తాను. ఈ అన్న అయితే వెహికల్ ఎవరైతే మన దగ్గర వెహికల్ తీసుకున్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ప్రాధాయపడడం జరిగింది. వాళ్ళని మనం కూడా ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి మనం బిజినెస్లోకి రాలేదు, ఎవరిని కించపరచడానికి బిజినెస్ రాలేదు, ఎవరిని బ్లేమ్ చేయ కూడా తలుచుకోలేదు. కాకపోతే మనకు ప్రాబ్లం వచ్చింది. ఇన్ని రోజులు చెప్తే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక ఏంటంటే ఒకరు మునుగుతున్నారంటే వాళ్ళ మీద రౌతులు ఎత్తేసే విధంగా ఉంటుంది సమాజంలో. ఒకడు ఉరుకుతుందంటే మనకు కాలువ టికెట్లు 10 మంది ఉంటారు. కాబట్టి నేను ఇన్ని రోజులు ఎవరో చెప్పుకోలేదండి. నా దగ్గర మిత్రులకు ఒకరిద్దరికి మాత్రమే తెలుసు. ఈరోజు సాల్వ్ అయ్యే మూమెంట్లో మీ ముందుకు రావడం జరిగింది. ఆ విషయం కూడా ఎందుకు చెప్పడం జరిగిందంటే నెక్స్ట్ ఈ విధంగా మనం సర్వీస్ ఇస్తే మనకి ఇబ్బందులు అవుతున్నాయి. మన ఎస్ఎస్ కార్ బజారు లేదంటే మా కరీంనగర్ లేదంటే లాస్ట్ హైదరాబాద్ వరకు అయితే మన ఏ వెహికల్ అయినా డెలివరీ అయితే ఇస్తాం, మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ అందు గురించే నేను ఆ వీడియో తీయడం జరిగింది. ఇక ఈ స్టోరీ చెప్తాను. మన దగ్గర అడ్వాన్స్ కొట్టిన అన్న వాళ్ళ బావకు వెహికల్ ఇప్పిద్దామని చెప్పేసి, ఈ అన్న యాక్చువల్లీ ఆటో డ్రైవర్, వాళ్ళ బావకు వెహికల్ ఇప్పిద్దామని చెప్పేసి వాళ్ళ బావ నమ్మలేదంట. యూట్యూబ్లో వెహికల్ వాళ్ళు పంపిస్తారా, అడ్వాన్స్ కొడితే అటే ఉంటాయి, తర్వాత ఫోన్లు అవటరు, అడ్వాన్స్ కొట్టే వారికి మంచిగా మాట్లాడతారు, అడ్వాన్స్ కొట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, తర్వాత మనకి ఎందుకు ఈ రిస్క్ అది అని చెప్పేసి వాళ్ళ బావగారు, అంటే ఈ అన్న మన యూట్యూబ్ ఛానల్ని మన యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాడంట. ఆయనతో ఈ క్రమంలో ఈ అన్న ముంగట పడ్డాడు. వాళ్ళ బావకు వెహికల్ ఇప్పియాలి, ఒకసారి ఆయన పేరు నిలబెట్టుకోవాలనుకున్నాడు. అదేవిధంగా మనతోని అదేవిధంగా ప్రయత్నం చేసి మనకు కూడా అడ్వాన్స్ పంపడం జరిగింది. ఆయనతో అడ్వాన్స్ పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆ రోజు వెహికల్ ట్రయల్ చూసే క్రమంలో వాళ్ళ బావగారు రాలేదంట. ఈ అన్న వాళ్ళు ట్రయల్ చూస్తుంటే వాళ్ళు ఒకళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకో, ఒకళ్ళు డిస్ప్లే చూడు, ఒకళ్ళు ఆర్పిఎం గట్టి గుంజు, రకరకాల అది. ఎందుకంటే ఆటోమేటిక్ మన ఆ వెహికల్ ఫంక్షన్ అనేది ముగ్గురు వచ్చినప్పుడు 3 రకాలుగా చెప్పేసరికి ఆయన కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు చూసి అంతలా ముంగట లారీ తగిలిందంట. వెహికల్ లారీ తగిలి 2 ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినాయంట. బానెట్ వేయింది, రేడియేటర్ వేయింది, టైమ్ మెంబర్ వేయింది, మనకు దానికి సంబంధించి డైనమా వేయింది, దానికి సంబంధించి ఏసీ కంప్రెసర్ వేయింది. అవన్నీ చూపెట్టుకుంటా బాధపడుతున్నాడు. సరే, ప్రాబ్లం జరిగినప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళ బావగారు చేతులు ఎత్తేసింది. నాకు కూడా పరిస్థితి చూస్తే నాకు కూడా జాలనిపించింది. నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదండి. సరే, ఈ వెహికల్ కాకపోతే ఇంకో వెహికల్ కాకపోతే ఇంకో వెహికల్, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం సంపాదించుకుందాం, కానీ ఒకరి కష్టాన్ని దోచుకొని ఒకరి తోలుకునేది ఆటో అన్న. ఈ విధంగా కష్టపడి ఏదో మన యూట్యూబ్ చూసి మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండి నాకు అంతకుముందు కూడా 4-5 సార్లు కాల్ చేసినాడంట. నేనే లిఫ్ట్ చేయలేదంట, చేయలే కావచ్చు. ఎందుకంటే లైవ్లో సిచ్యువేషన్ ఈరోజు మొత్తం చూసినా కాబట్టి నాకే బాధ అనిపించిందండి. ఆఖరికి వెహికల్కి కాస్ట్కి మనం మాట్లాడుకున్న కాస్ట్కి ఒక 50,000 రూపాయల వరకు అయితే మీది పైసలన్నీ ఇక కాంప్రమైజ్ అయినాను. ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా ఉంది. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తా అని చెప్పేసి ఈరోజు అయితే ఒక
3 లక్షలు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తా అని మనకు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఒక వారం రోజులు టైం అడగడం జరిగింది. ఈ మనకి హెల్ప్ చేసిన అన్న కూడా వాళ్ళకి తెలిసిన రిలేషన్స్ ఆ ఏరియాలో ఉన్నారు. వాళ్ళ మధ్యనే మనకైతే ఒప్పందం జరిగింది. ఇక ఈ విధంగా నాకు కూడా అది వెహికల్కి మొత్తం ఇప్పటి వరకు ఆ వెహికల్ డెంటర్ షాప్ దగ్గర పెడితే అతనికి వీళ్ళు 50,000 అడ్వాన్స్ ఇచ్చినారంట. తొందర చేపిద్దామని చూస్తే ఆ డెంటరు తొందర చేయడం లేదంట. మెకానిక్ షాప్లో ఏదో చేద్దాం అనుకున్నారు కానీ కాలేదంట. ఇప్పుడు అయిపోయింది వెహికల్, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. కానీ అదే వెహికల్ అట్నే పట్టుకొని వచ్చారు. నేను కూడా నమ్మకపోతుంటే వాళ్ళు ఏదో స్టోరీ చెప్తున్నారు అనుకుంటే, కానీ ఆ వెహికల్ చూసిన తర్వాత నేను కూడా మొత్తం నమ్మాల్సి వచ్చింది. ఈ విధంగా జరిగిందండి వెహికల్ స్టోరీలో. ఇక అది వెహికల్ చేపిస్తే వాళ్ళకి దాదాపు షోరూంలో చేపించట్లేదు కాబట్టి బయట చేపిస్తున్నారు కాబట్టి ఒక 1,50,000 నుంచి 2 లక్షల మధ్య ఖర్చు వస్తుంది. మన వంతుకు మనం అయితే ఒక 57,000 రూపాయలు తక్కువ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయంలో వాళ్ళది కూడా తప్పేం లేదు. నేను కూడా ఫోర్స్ ఏం చేయలేదు. నేను ఏదైతే చేసినానో అన్నీ కూడా మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. తీసుకుంటా అని చెప్పడం జరిగింది. దాని దగ్గర ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దైవం ఎవరైనా సాయం చేద్దాం అనుకున్నప్పుడు ముంగడ పడ్డప్పుడు ముచ్చి పనులు ఇరుగుతాయి అంటారు కదా. నాకు కూడా బాగా అనిపించింది చాలా. ఎందుకంటే వాళ్ళు 1 ఎకరం భూమి ఏమో ఉందంట వాళ్ళకి, అంతే. అందులో పొగాకు పండిస్తారంట. అది కూడా అంత అస్తవ్యస్తమే. ఆల్రెడీ అప్పులు ఉన్నాయంట. ఈ అన్నను కూడా ఏమనలేని పరిస్థితి. నాకు కూడా చాలా బాధ అనిపించిందండి. చూసుకోవచ్చు, మనం అయితే ఈరోజు కొండారెడ్డి బ్రిడ్జ్ ముందు అయితే ఉన్నామండి. ఇప్పుడే మనం సమయం చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 3 కావస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. చాలామంది మిత్రులు అయితే కాల్ చేసినారండి. చాలామంది హార్ట్ఫుల్గా వాళ్ళందరికీ మన యూట్యూబ్ తరఫున మీకు మా మీద ఉన్న గౌరవానికి మనస్ఫూర్తిగా ఇది ఒక దేవుడిచ్చిన అవకాశం, మీరిచ్చిన అవకాశం. దీనికి నేను సర్వదా మీకు ఎప్పుడో ఎలా రుణపడి ఉంటాను. నేను ఇప్పుడు ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ ముందు కూడా చెప్తున్నాను, నేనైతే ఎలాంటి చీటింగ్ చేయనండి. చీటింగ్ చేసే వ్యవహారం వస్తే ఒకవేళ ఏమైనా నష్టం వచ్చే పరిస్థితి ఉంటే కొంత ఫ్లోగా ఉన్నప్పుడు ఒక వెహికల్ ఏమైనా ఇరుక్కపోతాం కావచ్చు. మనం 10,000 అయిపోతుంది అనుకుంటే 50,000 అయితే ఇవ్వచ్చు. అవి కూడా నేనే భరించుకొని మీ ముందుకు పంపిస్తున్నాను బై రోడ్డు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ట్రబుల్ పడద్దనే ఉద్దేశంతో అలాంటి సందర్భం వచ్చినా నేను భరించుకుంటా నష్టాన్ని, కానీ మీకైతే నేను భరించనివ్వను. ఆ విధంగా నేను సర్వీస్ ఇస్తేనే ఈ విధంగా మనకైతే ఒక వీడియో పెట్టగానే స్పందన, మనం ఆ 2 నెలల కింద కాల్ చేయగానే ఇక్కడ ఈ అన్న స్పందన అన్నీ కూడా మనకు కర్నూలుకి అయితే నేను సర్వదా రుణపడి ఉంటాను. ఇక్కడ నుంచి 47 కిలోమీటర్లు చిల్లర ఉందండి అది. ఓకే ఫ్రెండ్స్, ఈ అన్నకైతే మరొకసారి పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పేరు కూడా చెప్పకన్నాడు అన్న. థ్యాంక్ యూ అండి. ఈ విధమైన మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని నేనే షాక్ అయిపోతున్నాను. జనాలలో ఈ విధమైన జనాలు కూడా ఇంకా మానవత్వం బతికే ఉంది. ఒకరి కష్టమతో ఒకరు ఆదుకునే విధంగా నాది ఎక్కడ కరీంనగర్కి ఇక్కడికి దాదాపు 600 కిలోమీటర్ల డిస్టెన్స్ అయినా కూడా మన కోసం మనం ఎవరమో తెలియదు, మన ముఖపరిచయం లేదు. కేవలం అప్పుడు ఈ అన్న వెహికల్ తీసుకున్నప్పుడు కూడా మనం డెలివరీ ఇచ్చినాం. అన్నకు కూడా నేనెవరో తెలియదు, ఓన్లీ వీడియోలు చూస్తాడు. ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ఫోన్పేలో మన బ్యాంక్ అకౌంట్ అట్లా ఇట్లా చేసిండు, అంతే తప్పితే నా మొహం అన్న తెలియదు, అన్న మొహం నాకు తెలియదు. ఈ విధమైన ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక పక్క ప్రాబ్లం సాల్వ్ అయిందని ఒక పక్క ఆనందం ఉంది, కానీ ఆనందం ఎక్కువ లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు లాస్ అయినారు. ఏదో చేద్దామని మన కోసం చేద్దాం అనుకున్న వాళ్ళు లాస్ అయినారు. అలాంటి వాళ్ళని పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఆ 57,000 భరించుకోవడం జరిగింది. అయినా కూడా ఆయనకు పర్సనల్గా పోయి మాట్లాడడం కూడా జరిగింది. అన్న మీకు ఏమైనా నష్టం జరిగితే ఇప్పుడు నా వంతు నేను ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు పరిస్థితి బాగాలేకపోవచ్చు, ఇంకో నెల వరకైనా నేను మీకు ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తానన్న అని చెప్పడం జరిగింది. ఆ అన్న కూడా ఇక చెప్పలేను. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి స్టోరీ. మొత్తం మీద అయితే సాయం చేద్దాం అనుకున్నాడు, ఇరుక్కపోయిండు. ఆ ఇరుక్కపోయిన దాన్ని చెప్పాలంటే అక్కడ వాళ్ళ బావగారు హ్యాండ్ ఇచ్చిండు. ఈయన అన్న దగ్గర బండి ఉంది, ఎక్కడైతే గుద్దుకుందో అక్కడ నుంచి టోవింగ్ పట్టుకుపోయి ఒక బంక్ వెనకాల పెట్టినట్ట వెహికల్. ఒక వారం 10 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అన్న బెంగళూరు పోయినట్ట. ఇంట్లో పర్షాన్, ఈయనే పర్షాన్. ఇక రకరకాల ట్విస్టులు ఉన్నాయి ఇలా. ఏం చేద్దాం, ఇక కర్మ. ఓకే అండి, ఏం చేద్దాం, టైం అట్లా వచ్చింది. థ్యాంక్ యూ. నాకు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మీ యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, మీకు కూడా మంచి జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో ఎస్ఎస్ కార్ బజార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే, జై హింద్.